హై వ్యూర్స్. నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంది కదా, అహ్మదాబాద్లో తగలబడిపోయింది. ఆ మూమెంట్లో మొత్తం తీస్తూ పోతుంటే ఒక భగవద్గీత చెక్కు చెదరకుండా ఉంది. ఎవరిది అసలు ఈ భగవద్గీత అన్నప్పుడు మైథిలి పాటిల్, మహారాష్ట్రలో రాయగఢ్ ప్రాంతం చెందిన పర్సన్. వాళ్ళ నాన్న మోరేశ్వర్, వాళ్ళ సాధారణ పేద కుటుంబం. ఆయన ఓఎన్జీసీలో వర్కర్గా చేస్తున్నాడు. ఈ పాపను బాగా చదివించుకొని భక్తిభావం ఎక్కువ అమ్మాయికి. ఓ రోజు ఇస్కాన్ వాళ్ళు జపమాల ఈ భగవద్గీత ఇచ్చున్నారు, మన విగ్రహం లాంటిది చిన్నది. దాని ఈమెకి ఎయిర్ హోస్టెస్కి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎప్పుడు ట్రావెల్ చేసినా ఆమెతో పాటు ఆమె బిలాంగింగ్స్ ఏవైతే వస్తువులు, కృష్ణుడిది చిన్న బొమ్మ, భగవద్గీత, జపమాల ఉంటాయి. ఆ భగవద్గీత ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి చనిపోయింది పాపం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, మా అమ్మాయి గుర్తుగా మీకు మేము ఉంచుకుంటాం. ఆ దేవుడు నిరంతరం తనతోనే ఉండడం అనుకున్నాం. బహుశా ఆ దేవుడు తన దగ్గర తీసుకెళ్ళిపోయినాడు తననే. మహాభారతంలో రెండో ఛానల్ క్యాంట్ డివిషన్ అందులో మహాభారతం ఎపిసోడ్ ఇస్తున్నాం కదా, అందులో ప్రజెంట్ శిశుపాలుడి యొక్క ఎపిసోడ్ నడుస్తుంది. శిశుపాలుడి విషయంలో కూడా భీష్ముడు చెప్తా ఉంటాడు, ఇన్నాళ్ళు శ్రీకృష్ణుడు వచ్చేసి వాడిని ఎప్పుడు అంతం చేయాలి, బట్ ఉన్నాడు ఎందుకంటే ఆయన నుంచే వీడు పుట్టాడు, మరల ఆయనలోకి వీడు వెళ్ళాలని. మంచి వాళ్ళ గురించి చెడు వాళ్ళ గురించి కూడా ఏంటి, దేవుడే పుట్టించాడు, మరల దేవుడే తనలో ఐక్యం చేసుకుంటాడని. పాపం ఈ అమ్మాయి విషయంలో ఇంకంతే. ఇక్కడ వరకు లైఫ్ ఉంది, ఇంకా ఆ కృష్ణ పరమాత్ముడే తనలో తాను ఆ అమ్మాయిని ఇక తనలో ఐక్యం చేసుకుని చెప్పేసి భావించాలి. చాలామంది భగవద్గీత ఉంది కదా, మరి మిగతాలు ఎందుకు కాపాడలేదు అని అంటున్నారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మన హిందువులకు సంబంధించి పురాణ ఇతిహాసాలకు సంబంధించి, ధర్మశాస్త్రం సంబంధించి, పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించి గత జన్మ ఈ జన్మ అన్నప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఎంతవరకు ఈ భూమి మీద మనకు రాసి పెట్టేది ఉంటుందో అంతవరకే. ఎంతమంది ఎన్ని రకాలుగా కాపాడదని చూసినా అవ్వదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పరీక్షిత్ మహారాజుకు సంబంధించి. జనమేజయ యొక్క తండ్రి పరీక్షిత్ మహారాజు ఎలా చనిపోతాడు, పాము వల్ల. మొత్తం అష్టదిగ్బంధనం అన్నట్టు చేస్తాడు. చివరికి ఒక పండులో పురుగులాగా వచ్చి ఆ పురుగు పాముపై ఆయన కాటేసింది. ఆ తర్వాత సర్పయాగం జనమేజయుడు మొదలు పెడతాడు. తిరుపతికి ఆస్తి కూడా వచ్చి దాన్ని ఆపరేషన్ కదా, పెద్ద స్టోరీ. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది, మన ప్రయత్నం మనం చేద్దాం, ఉన్నంతకాలం సంతోషం బతుకుదాం. చివరికి శివైక్యం చెందిన రోజు వచ్చేసి మన అనుకున్న మనుషులకి కొన్ని గొప్ప జ్ఞాపకాలు అందిద్దాం. ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ముందుగానే ఇన్సూరెన్స్లో టర్మో లైఫో లేదన్నప్పుడు ఇంకా వేరేవి ఆస్తులు కొని పెట్టడం ఏదోటి. వీడికి మెయిన్ ఇంటెన్షన్ భక్తి మార్గంలో ఉంటూనే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ, మనం అన్న వాళ్ళు లేని రోజు మన యొక్క వెలితి అన్నది ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేలాగా రోడ్డుని పడేసేలాగా మాత్రం అస్సలు ఉండొద్దు.